నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. మీ అన్నను చంపింది మీ అల్లుడే అని చెప్పేసి మేనత్త మీద గుర్రైన షర్మిల. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే మ్యామ్, ఇప్పుడు చూస్తున్నట్టయితే షర్మిల గారు అయితే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మీ అన్నని చంపింది మీ అల్లుడే అని చెప్పేసి చేయడం జరిగింది, ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎండాకాలం కదా, అందుకే జగన్ కోసం సపోర్ట్ చేస్తున్నారేమో అని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది. సో అంటే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఏంటి అసలు? అంటే తను చెప్పింది అక్షర సత్యం, ఎక్కడ కూడా ఇది లేదు. ఎందుకంటే అన్నని చంపిన వాళ్ళు ఎవరనేది తెలుసు కదా, తనకి తెలియకేం కాదు కదా. అంటే ఎండాకాలం అంశం తీసుకురావడానికి కారణం ఏంటంటే ఎండాకాలం తల తిరుగుతుంది. ఆవిడ తల తిరిగి మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అనేది తెలియదు. వయసు పెద్దదైంది కదా, ఆమె ఏం చేస్తుంది ఏంటో కూడా ఆమెకు అర్థం కావట్లేదు. ఎండాకాలం కాబట్టి కొంచెం తిక్కగా మాట్లాడుతుందనే దాని అర్థం. ఆవిడ చెప్పి నవ్వుతూ చెప్పటమే కానీ అక్కడ అదే కనపడుతుంది. కానీ నిజంగానే అసలు వివేకానంద రెడ్డి గారి సొంత చెల్లెలైన ఆవిడ ఏ రకంగా చెప్తున్నారో తెలుసా? పాపం భాస్కర్ రెడ్డి అన్నయ్యని జైల్లో పెట్టారు, సంవత్సరంగా ఉన్నారు అంటుంది. అంటే నీకు ఎవరు సొంతం? ఒక తల్లి బిడ్డలు ఎవరు? వీళ్ళే కదా. ఎవరు? వివేకానంద రెడ్డి గారితో కదా ఈవిడికి సొంతం. ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు కూడా ఎప్పుడు భాస్కర్ రెడ్డి గారి కుటుంబం కానీ ఈ రాజకీయాల్లో ఎక్కడ రాలేదు. ఆయన చనిపోయిన తర్వాతే వీళ్ళు వచ్చారు. అంటే దానిలో భారతి గారి పాత్ర కూడా ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. సో అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారికి ఉంటుంది కదా, వాళ్ళ అన్న తమ్ముళ్ళకి ఎప్పుడు వీళ్ళని రానిచ్చిన వాళ్ళు కాదు. సో ఇప్పుడు వీళ్ళని ముందుకు తీసుకొస్తూ సొంత కుటుంబ వ్యక్తులైన షర్మిల గారికి సీట్ ఇవ్వనంటమే కానివ్వండి, ఆ బాధ ఆయనకు ఉండుంటుంది. సో ఆయన అడిగిన దానికే కానివ్వండి, ఆయన అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నమే కానివ్వండి చేశారు. చేసిన వాళ్ళకి ఈవిడ కొమ్ము గాయటం ఏంటి? విమలారెడ్డి గారు సొంత అన్నని చంపిన వాళ్ళతో ఈవిడ కలవటం ఏంటి? ఈవిడ కలిసింది కూడా చెప్తుంది కదా, షర్మిల గారే చెప్తున్నారు. అక్కడ ఏమని చెప్తున్నారు? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఫైనాన్షియల్గా కానివ్వండి, వర్కులే కానివ్వండి అన్నీ సర్దుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఇప్పుడు ఆవిడ లెవెల్ వేరే అవును అని ఖచ్చితంగా ఆమె చెప్తున్నారు కదా. ఆమె కొడుకుకి వర్కులు ఇవ్వటమే కానివ్వండి ఇవన్నీ చేశాడని చెప్తున్నాడు. అంటే ఈవిడ వైజాగ్లో చాలా వరకు స్థలాలు కబ్జా కూడా చేసింది. అబ్బా, ఈవిడ అది దేవుడి బిడ్డ అని చెప్పుకుంటూ నేను దైవ సన్నిధిలో ఉంటాను, నేను దేవుడి కోసం నేను ప్రేయర్ చేస్తుంటాను, నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నేను ఎప్పుడు దేవుడి సేవలో ఉంటాను అనే వ్యక్తి సొంత అన్నను చంపిన వాళ్ళని నీకు మనసు కనికరించట్లేదు అన్నప్పుడు, సొంత మేనగోడలనే నువ్వు విమర్శించుతున్నప్పుడు నువ్వు ఎలా దేవుని సేవలో ఉన్న ఆవిడ అనుకోవటానికి? అంటే నీకు డబ్బు పిచ్చి, నీకు రాజకీయం పిచ్చి అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఆవిడ ఇంకొకటి కూడా అంటున్నారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చాకంట రాష్ట్రం బాగుందంట. ఆ రాష్ట్రం బాగుండటంలో అంటే వీళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేస్తున్నారనే బెంగతో ఈవిడ బయట వచ్చిందంట ఈరోజు. అందుకని వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి అయ్యో వీళ్ళు ఇద్దరు షర్మిల గారు సునీత గారు ఈరోజు రాష్ట్రం భవిష్యత్తు ఇంత బాగుంటే వీళ్ళు వచ్చి దాన్ని నాశనం చేస్తున్నారు అని ఈవిడ ప్రెస్ ముందుకు వచ్చి చెప్తుందంట. అంటే ఎక్కడ నీకు రాష్ట్రం భవిష్యత్తు బాగుందనేది దానికి మేమందరం కూడా అడుగుతున్నాం. ఓపెన్ డిబేట్, ఎక్కడికైనా వస్తాం, ఎప్పుడైనా మాట్లాడతాం, వచ్చి నువ్వు చర్చకి రా. ఎక్కడ బాగుంది, ఏం బాగు చేశాడో నీ మేనల్లుడు చెప్పు ప్రజలకి. మేము దానికి ఎక్కడ మీరు బాగు చేయలేదో ఏం చేయలేదనేది మేము చెప్తాం. నువ్వు దానికి కట్టుబడి ఉన్నావా? నువ్వు రాజకీయాలు మాట్లాడినప్పుడు మేము రాజకీయాలు మాట్లాడతాం. నువ్వు రాజకీయాలుగా మాట్లాడుతుంది నీ కుటుంబ విషయం అని నువ్వు అనుకుంటున్నావు. నీ కుటుంబ విషయం అయితే నీ ఇంట్లో వరకు ఉంటుంది. కానీ నువ్వు ఏ రోజైతే మైకుల ముందు వచ్చి మాట్లాడుతున్నావో ఆ రోజు అది ప్రజా సమస్య. సో ఒక హంతకుడికి నువ్వు ఎప్పుడైతే కొమ్ము కాస్తున్నావో నువ్వు కూడా వాళ్ళకు మద్దతు ఇస్తున్నావు అన్నట్టే లెక్క, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావనే లెక్క. అంటే నీ పాత్ర ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావటమేనా? అవినాష్ రెడ్డిని వెనకేసుకురావటమేనా? సో ఇదేనా మీ పని? అంటే హంతకులను అంటే మీరు హత్యలు చేయండి, నేను బైబిల్ చేతుల్లో పెట్టుకొని మీకు నేను సపోర్ట్ చేస్తూ ఉంటానా? అంటే నేను దేవుడి కోసం నేను ప్రేయర్ చేసేదానివి, దేవుడికి ఎవరికి కష్టాలు ఉన్నా నేను ప్రేయర్ చేస్తానని అన్నా. సొంత వదిన బాధపడుతుంది. ఎవరు? వివేకానంద రెడ్డి గారి వైఫ్, వాళ్ళ కూతురు. వాళ్ళు కొంగు చాటిచ్చి న్యాయం అడుగుతున్నారు. సో దానికి నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్.
నీ కుటుంబంలో వాళ్ళకి నువ్వు న్యాయం చేయలేకపోయిందని నువ్వు వచ్చి మళ్ళీ అందరికీ నేను ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వివేకానంద గారు బతుకున్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే కానీ విమల రెడ్డి గారికి ఎంతో అంటే ఆర్థికంగా కావచ్చు వాళ్ళని ఎలా చాలా చక్కగా చూసుకున్నారంట. అవేవి ఈరోజు మరి ఆమె గుర్తురావట్లేదా? సొంత అన్నయ్యని మరి ఇలా హతమార్చిన వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళకి సపోర్ట్గా మరి స్టాండ్ తీసుకొని మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ అక్కడ అర్థమవుతుంది కదా, ఆవిడకి జగన్మోహన్ రెడ్డి ఫైనాన్షియల్గా కానివ్వండి, వాళ్ళకి వర్కులు ఇవ్వటమే కానివ్వండి, అవన్నీ చేశాడని ఎవరైతే చెప్తున్నారు కదా, షర్మిల గారే చెప్తున్నారు కదా, ఈవిడ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అధికారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తుంది. రేపు పొద్దున షర్మిలకు వస్తే షర్మిలకు కొమ్ము కాస్తుంది. అంటే ఆవిడ పక్కాగా మనీ మైండెడ్ అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే అన్నని చంపిన వాళ్ళ గురించి ఆవిడికి బాధ లేనప్పుడు సో ఇంకా ఆవిడకి ఎవరి గురించి అక్కడ కనపడుతుంది మనీయే కదా. అవినాష్ రెడ్డి అమాయకుడు అమాయకుడు అని అంటుంది. ఎందుకు వెళ్ళి సిబిఐకి వెళ్ళి చెప్పొచ్చుగా ఆవిడ అమాయకుడు అన్నప్పుడు? అమ్మ మా మేనల్లుడు అమాయకుడు, ఆయన ఏం చేయలేదని వెళ్ళి చెప్పరాదు, అప్పుడు వింటారేమో. అంటే సాక్ష్యాలు కనబడుతున్నాయి, దస్తగిరి అనే వ్యక్తి చెప్తున్నాడు. ఏమీ లేక నేను భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది, ఆయన జైల్లో ఉన్నాడుగా. అంటే ఇప్పటి వరకు రేపు పొద్దున 15వ తారీఖు వాయిదా ఉంది, బెయిల్ రద్దు అవ్వచ్చు, అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చు. మళ్ళీ రాష్ట్రం సుభిక్షంగా ఉందంట. ఎక్కడ సుభిక్షంగా ఉంది? మీ కుటుంబం నువ్వు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్నట్టేనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అనేక సందర్భంలో, నేను రావడం వల్ల అభివృద్ధి సంక్షేమాలు చాలా బాగుందాయి, ఈ రాష్ట్రం చాలా ముందుకెళ్ళిందని చెప్పేసి ఆయన చెప్పారు. మరి ఇవన్నీ వీళ్ళు మాత్రమే, ఈ పార్టీ నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి, ఇంకా వేరే వాళ్ళకి అది అనిపించట్లేదు కదా. మరి దీని అంటే విమలారెడ్డి సుభిక్షంగా ఉంది ఈ 5 ఏళ్లలో. సో బాగా ఆవిడ రేంజ్ పెరిగిందని షర్మిలారెడ్డి గారే చెప్తున్నారు కాబట్టి ఆవిడ సుభిక్షంగా ఉంది. కానీ ఆవిడ అన్నీ మాట్లాడుతుంది. అదే మేనగోడల్ని ట్రోల్ చేసిన రోజు మాట్లాడి ఉండొచ్చుగా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళ దగ్గర నీకు వాళ్ళు ఏమీ వర్కులు ఇవ్వలేరు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు అని మాట్లాడలేదు. సరే రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నావు, ఎక్కడ సుభిక్షంగా ఉందో చెప్పచ్చు కదా. అంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అంటే 3 రాజధానులు కట్టాడనా? ప్యాలెస్లు జిల్లా కోర్టు కట్టుకుంటున్నాడనే సుభిక్షంగా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి సుభిక్షంగా ఉన్నాడు, అవినాష్ రెడ్డి సుభిక్షంగా ఉన్నాడు, విమలారెడ్డి సుభిక్షంగా ఉంది. అంటే రాష్ట్రం అంతా ఉన్నట్టేనా? స్టూడెంట్స్కి ఏమైనా చేశాడా? యువతకి ఏమైనా చేశాడా? ఇప్పటి వరకు వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలా, ఇప్పటి వరకు జీతాలు ఇవ్వాలా, అందరూ మాడిపోతున్నారు. ఏ రకంగా నువ్వు సుభిక్షంగా ఉన్నారని చెప్తున్నా? నీకు రాష్ట్ర భవిష్యత్తు గురించి నీకు అంత ఇంపార్టెంట్ ఉంటే రా, ఓపెన్ డిబేట్కి రా, మాలాంటి వాళ్ళం వస్తాం, మాట్లాడతాం. నీవు ఎక్కడ సుభిక్షంగా ఉందో చెప్పు, మేము ఎక్కడ లేదనేది మేము చెప్తాం. సో ఇప్పుడు మరి విమలారెడ్డి గారు మాట్లాడేది సపోర్ట్ చేసేది కరెక్ట్ అంటారా? మరి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఎవరైతే హత్య చేశారని చెప్పి ఆరోపిస్తున్నారో వాళ్ళ సైడ్ నిల్చోవడమే కావచ్చు, ఇదంతా కరెక్ట్ అంటారు? విమలారెడ్డి గారు ఒక్కటే ఆవిడ ఆలోచన, నేను అవినాష్ రెడ్డి గురించి వకాల్తా తీసుకొని మాట్లాడుతూ ఉండాలి, ప్రజల్ని మబ్బి పెట్టాలి, షర్మిల గారిని సునీతారెడ్డి గారిని వాళ్ళని తిట్టాలి, ఈ ప్రోగ్రాం పెట్టుకొని ఉంది. అంటే ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో, ఓట్ బ్యాంక్ చీలుతుంది, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా, అంటే అది పూర్వం నుంచి కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైసీపీకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు అది కూడా మొత్తం ఎమ్మెల్యేలతో సహా కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. సో వివేకానంద రెడ్డి గారి హత్య అనేది మొత్తం రాష్ట్రం మొత్తం అదొక చర్చ నడుస్తుంది. కుటుంబ సభ్యులే చంపారనే దానికి వీళ్ళంతా కొమ్ముగా వస్తున్నారు అనేది చర్చ నడుస్తుంది. ఇవి డైవర్ట్ చేద్దామని అనుకుంటుంది. ఈవిడ మతపరంగా కూడా ఒకటి అడ్డం పెట్టుకొని ఈ చర్చిల్లో ఫాదర్స్ని కలుస్తూ ఇవన్నీ కూడా ఈవిడ నడిపిస్తున్నారు. అంటే బ్రదర్ అనిల్ గారికి అపోజిషన్గా ఈవిడ వర్క్ చేస్తుంది. ఇవన్నిటి మూలానే కలిపి ఆవిడ ఎలాగైనా వీళ్ళ ఇమేజ్ తగ్గించాలనో, లేకుంటే వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారనో, ఇలాంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కౌంటర్గా షర్మిల గారు కూడా అలా మాట్లాడటము జరిగింది. సో ఏదేమైనా కూడా ఆమె వయసు రీత్యా ఏం మాట్లాడుతున్నాం ఏంటో అనేది అర్థం కాలేదని మనకి ఈరోజు ఆ ప్రెస్ మీట్ చూసిన దాన్ని బట్టి మనకు కూడా అదే అర్థం అవుతుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.